ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల అనంతరం కూటమికి సంబంధించి మీ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మొదటగా ఏం చెప్తారు సార్? అమర్నాథ్ గారు, ఇప్పుడు ఎలా ఉందంటే ఆకులు పూర్తిగా రాలిపోయిన చెట్లు చిగురిస్తే ఎలాగుందో అలా ఉందండి రాష్ట్రం. మూడు వాడిన జీవితాలని మెరుగుదిద్దే కార్యక్రమం అత్యంత వేగంగా చురుగ్గా కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సమయానికి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, రోడ్లకి తట్టడం మట్టి లేని పరిస్థితి, అంటే అత్యంత దారుణమైన ఈ పరిస్థితులు సమస్యల నుంచి హఠాత్తుగా ఈ మలుపు తిప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారండి. ఇది ఎందుకు అంటున్నానంటే, ఆయన వెంటనే అధికారం వచ్చిన తర్వాత 1వ తేదీ జీతాలు వస్తున్నాయి. ఆయన 4,000 పెన్షన్, ఆ బాకీ అంతకు ముందు ఉన్న 3,000 కలిపి ఒకేసారి 7,000 పెన్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అన్నా క్యాంటీన్ తో భోజనాలు పెట్టడానికి రెడీ అవుతున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కూడా చర్యలు జరుగుతున్నాయి. ఈ రోజు 400 కొత్త బస్సుల్ని ఆవిష్కరించారు. మరొక 1000 కొత్త బస్సులు తీసుకురానున్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రభుత్వం దివాలు తీసిన ఆర్థిక నిపుణులైన చంద్రబాబు నాయుడు గారు నిధుల్ని సమన్వయపరుచుకొని, సమీకరించుకొని, సమున్నతంగా సమతుల్య స్థితిని సాధించడం కోసం, మాట నిలుపుకోవడం కోసం అద్భుతంగా పరిపాలిస్తున్నారు. మీకు ఇంకొకటి చెప్పాలి, ఇంతకు ముందు ఒక అపోహ ప్రచారం చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వేస్తే వర్షాలు పడవు, కరువు వస్తాదనే దుష్ప్రచారం ఒకటి ఉండేది రాజశేఖర రెడ్డి కాలం నుంచి. ఈ రోజు చూడండి, ఎప్పుడో అక్టోబరు నవంబర్లో నిండాల్సిన అన్ని డ్యాములు పూర్తిగా నిండి గేట్లు కూడా తీసేశారు. మీరు శ్రీశైలం నుంచి నాగార్జున ఇక్కడ వరకు తీసుకురండి. ఇప్పుడు కృష్ణా నదిలో కూడా నీళ్లు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రజలు అభివృద్ధి వైపు అతి జోరుగా పయనిస్తున్నారు. అక్కడ నీళ్లు పరవళ్ళు తొక్కుతున్నాయి. పంటలు పండించడానికి రైతులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ రాళ్లసీమ, అంటే మా ప్రాంతాన్ని చెప్తా, రాళ్లసీమ కూడా రతనాల సీమగా మారుతాదన్న నమ్మకం ప్రజలు కలిగింది. అలాగే అమరావతికి ఇంకా ఎదురు లేదు. అమరావతి చాలా గొప్ప స్థితికి ఎదుగుతాదని, అలా ఉత్తరాంధ్ర ఆ ప్రాంతం కూడా అభివృద్ధి వైపు పయనిస్తోంది. అందరూ కూడా ప్రజలు చాలా ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా ఉన్నామండి. అయితే ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఒక్కోటి నెరవేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక నిపుణులు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవంతోనో, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోనో ఈ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి ఒక్కోటి వస్తుంది అని చెప్తున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు హామీలు అయితే ఇచ్చాను, చేయాల్సిన దానికంటే, హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేసేటువంటి స్వభావం నాది, కానీ ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, హామీలు గుర్తు తెచ్చుకుంటే భయం వేస్తుంది అనేటువంటి కామెంట్లు ఆయనే చేస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ కామెంట్లు, ఎలా చూడాలి, దీనికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య పట్టు చీర అడిగింది అనుకోండి రేపు పండక్కి, అయ్యో కొద్ది ఇబ్బందిగా ఉంది చూద్దామంటారు. అంటే చేయనని కాదు, దానికి మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసిన పట్టు చీర కొనిస్తారు. అలాగే మన సమస్యలు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పకపోతే జనానికి నమ్మకం కలగదు కదా. మనం ఈ రోజు దివాలా తీసి ఉంది, రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేశాడు, అన్నింటినీ తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత కష్టంగా ఉంది కాబట్టి ఒక వెనక ముందు ఆలోచించి చేస్తా, అంటే ఇప్పటికి లేచింది అదే లేడికి లేచిందే పరుగన్నట్టు, లేకపోతే అక్షరాభ్యాసం రోజే ఆవకాయ పెట్టాలన్నట్టు రాజ్యాలు, రాజకీయాలు లేదా పరిపాలన కొనసాగడం కష్టం. ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని చెప్పకుండా ఎలా చేయాలి? అంటే ఉన్న ఇబ్బందులు కరెక్టే. ఒకవేళ మీరున్నట్లుగా మా ఆవిడ నన్ను పట్టుచీర అడిగితే నేను కొనిపెడతానంటాం, ఓకే. కానీ మా ఆవిడ అడగకుండానే నేను పట్టుచీర కొనిపెడతానని చెప్పాను, వడ్రాలను కొనిపెడతానని చెప్పాను, నక్లీస్ కొనిపెడతానని చెప్పాను, అన్ని చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత నా జేబు ఖాళీగా ఉంది,
నా పర్సు ఖాళీగా ఉంది, నా పర్సు చూస్తే నాకు భయం వేస్తుంది, నువ్వు అలా ఉండు కాసేపు అర్థం చేసుకో అంటే ఇది ఎట్లా ఉంటుంది? కానీ మీరన్నట్లు ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తుంటే ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారే అన్న మాటలు కదా ఇవి. ఇదేనండి, అంటే మనం హామీ ఇవ్వడం వేరు, అమలు చేయడం వేరు. ఆ మధ్యలో ఆ గ్యాప్ ను ఫిలప్ చేయాలండి. మనం ఇచ్చిన హామీలు సహేతుకమైనవని తెలిసే ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని కళ్ళులాగా భావించే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఈ విషయం కూడా చెప్పాలండి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో శ్వేతపత్రాలు సమర్పించాలి. చాలా మంది దాన్ని శ్వేతపత్రాలను, చేతకాని పత్రాలను, ఏదో పత్రాలని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. శ్వేతపత్రం అంటే ఒక్కొక్క రంగంలో మనకున్న పరిస్థితులేమి, వనరులేమి, అవసరాలేమి, కష్టాలేమి, నష్టాలు పూర్తిగా, అంటే మనం ఒక కేస్ స్టడీ అంటుంటాం కదండి, ఏదైనా ఒక దాన్ని పరిపూర్ణంగా విశ్లేషించుకోవడం కోసం ఆయన వస్తాను చేసిన పని అది. మనం ఎక్కడున్నామో తెలియాలి కదా. చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు మనకున్న వనరులు, ఇప్పుడైతే మనకు అన్ని ఉన్నాయనుకోండి, టెక్నాలజీ ఉంది. పాత రోజుల్లో ఆకాశం వైపు చూసి చుక్కలు అక్కడ ఉన్నాయి, మనం ఇక్కడ ఉన్నాం, ఈ జాములో ఉన్నాం, ఉదయానికి ఇంత దూరం నడవగలము, ఇప్పుడు ఎక్కడున్నాము, దొంగలు ఎక్కడొస్తారో, లేదా అడవుల్లో జంతువులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు. నువ్వు ఆకాశం వైపు చూసి చుక్కలు చూస్తున్నావు, భయపడుతున్నావు అంటే అది ఎర్రివాడి లక్షణం. అంటే ఎర్రివాడు ఎవరన్నా ఉంటే అంటారు, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎర్రోళ్ళు, మూర్ఖులు, మూర్ఖ శిఖామణులు, వితండవాదులు, వాళ్ళని ఎన్ని అనాలన్నా అదే బుద్ధి ఉండాలండి. నేను వాచ్ చూశాను అనుకోండి, మీకు 2 గంటలకు వస్తానన్నాను, అయ్యో 1 అయిపోయిందే అని చూస్తే నేను రాలేనని కాదు, ఇంక ఈ గంటలో మనం స్పీడ్ పెంచాలి, మిమ్మల్ని చేరుకోవాలి. డ్రైవర్లు చూస్తుంటారు, ఒక్కోసారి ఎక్కడో ఆగుతామండి, మనం కూడా వెళ్తుంటాం, అనవసరంగా టిఫిన్కి ఆగాము, ఆడు కొద్ది లేట్ అయింది, కానీ మనం టైంకి రీచ్ చేసుకోవాలంటే డ్రైవర్ ఏం చెప్తాడు, అన్నా ఇంకా టైం అయిపోయింది కొద్ది అంటే, నువ్వు తోలలేవరా బండిని అడగం, టైం అయిందన్నా కొంత ఫాస్ట్ గా బండి నడుపుతాను అని. అర్థమైందండి? ఎక్కడ నువ్వు ఆ బండి నడపద్దు అని వెనకవాడు అంత స్పీడ్ వద్దు అంటే రీచ్ కాలేం. అప్పుడు టిఫిన్ త్వరగా చేసి ఉండాలి. అంటే ఇది సహజంగా మనం ఇది, ఎందుకంటే ఉపమానాలు ఇంత సులభంగా ఎందుకు చెప్తా అంటే, మనం నీళ్లు తాగాలన్నా, అన్నం తినాలన్నా, ప్రయాణం చేయాలన్నా ఒక ప్రణాళిక ఉంటుందండి. ప్రతిదీ సిస్టమేటిక్ గా చేయడమే.